శ్రీరామ్ సార్, సాయిరామ్. మాకు కొత్త 3 పదాలు దొరికినాయి. దాయము, ప్రదాయము, సంప్రదాయం. సాయిరామ్. అంటే ఎదురు కూడా మేము జర్నీలో అనుకున్నాం. జర్నీలో కూడా మీ గురించి హిత, ప్రహిత, సమేత ఏదో వచ్చి నిన్ను కూడా ఎవరినో అడిగినా అంటే చాలా ఎక్కించుకుంటాం కదా. మీరు అన్నారు మైండ్ నిన్న పనికి మాలు కూడా ఎక్కుతాయి కదా, మనం ఏం చేస్తాం? ఎందుకని ట్రై చేస్తాము, ట్రై చేసినా కానీ ఏం చేస్తాం? మానవులు కదా సార్, మానవులు. నారదులు అంటే తప్పుడండి, నారదుడికే తప్పులేదంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం? నిన్న మొన్న వచ్చింది అనమాట హిత, ప్రహిత, అవి మంచిగానే ఎక్కినాయి. ఇప్పుడు కొత్తగా ఎంతసేపు దాయం, ఎంతసేపు దాయం వేసే ఇప్పుడు స్టెప్పే దాయం. అట్లాగే ఇదే ఎటు మీకు ఆలోచన వచ్చింది కాబట్టి లక్ష్మి అనే పదం మనం చెప్తాం కదా. లక్ష్మి లక్ష్మి అంటే అన్ని రకాల సంపదలు అనుకుంటాం కదా. అలక్ష్మి అంటే దరిద్రం. అలక్ష్మి నశ్యతు. ఆ దాయానికి కేవలం ఆతో వదిలేస్తే అది చాలా ప్రమాదం అవుతుంది. అది ప్రకృష్టమైన ఆదాయం అదైతే ప్రదాయం అవుతుంది. సంపూర్ణమైన పొందేటైతే జ్ఞానం అవుతుంది. కేవలం డబ్బుతోనే ఆదాయాన్ని పరిమితం చేసేటట్టయితే అది అలక్ష్మిలాగా మన దెబ్బ కొడుతుందని కూడా అన్వయం చేసుకోవచ్చు. నిన్న మొన్న మేము భగవద్గీత 2-3 రోజులు వరుసగా చెప్తున్నాం సార్. మేము టికెట్ కొనుక్కున్నాను ఇక్కడి నుంచి పైలోకానికి టికెట్. మాకు పాస్ తీసుకున్నాం మేము అంతా. చాలా బాగా చెప్పారు సార్, బ్యూటిఫుల్ అనాలిసిస్ సార్. యువరాశిలో తెలియదండి ఎంత ఫ్యాంటాస్టిక్ రాజు అంటే మన జర్నీ లైక్ దిస్. కన్సెషన్ పాస్ ఇక్కడ ఏదో చేస్తాం, మళ్ళీ పైకి పోతాం, అక్కడ అయిపోతాం, మళ్ళీ కిందకి వస్తాం, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా ఈ సైకిల్ ఈజ్ గోయింగ్ ఆన్. నాట్ ఓన్లీ ఫర్ అది, ఈవెన్ ఎవరికైనా మహనీయులు ప్రజాపతులు అన్నది పెద్ద పెద్ద వాళ్ళు కూడా కావచ్చు. సో దానికి మీరు అన్నట్టుగా ఆ యాడ్ చేయాల. ఎవరు చెప్తారా? ఆ యాడ్ చేసిన పదం నేను చెప్పాను, ఎవరు చెప్తారా? ఎనీబడి? ఆలోచన, అవగాహన. ఒకటే పదం ప్లీజ్, ఇన్ని లేవు నేను చెప్తున్నాను. జస్ట్ వన్ వర్డ్ ఓన్లీ. ఐ విల్ టెల్ యూ, డోంట్ వరీ. అది సార్, ఈ సైకిల్ కారణం ఏంటంటే జనరల్ పాస్ అన్నమాట. నేను తీసుకున్నా, ఇక్కడ తెలియదు ఇంకా జనరల్ పాస్ తీసుకోవడం. బాబు ఇప్పటికన్నా తీసుకుంటారేమో. ఎందుకంటే విత్ కామం సార్. అవును, ఏదైనా మోక్షమే అంటున్నాం. మోక్షమే కోరిక అన్నప్పుడు మేము కోరికలు ఏమంటే ఎట్లా నమ్ముతాం సార్? మీరు అన్నట్టు దాయం వల్ల ఆదాయం అంటే పాజిటివ్, నాట్ డబ్బుల గురించి. ఆ డబ్బు మ్యాటర్ అవుతుంది మనకి. సో ఈ సైకిల్, ఈ జనరల్ పాస్ టికెట్ అయిపోయి మళ్ళా లైన్ లో పోయి మళ్ళా నెలకు పాస్ ఇస్తావా లేదా సంవత్సరం పాస్ ఇస్తావా కాకుండా ఉండటానికి ఒకటే మార్గం చెప్పింది భగవద్గీత. దట్ కామాకి యూ షుడ్ యాడ్ ఆ. నేను తను కొంచెం ఫాస్ట్ గా చెప్పాను మొన్న వీళ్ళకి. కామం, అకామం. దెన్ ఈ పాసులు పైకి పోటాలు ఈలోగా అంటే ఈలోప్పుడు బట్టలు మొన్న 2 రోజులు తీసుకెళ్ళాను సార్ జర్నీకి. అదే ఇప్పుడు 4 రోజులు యాత్ర పోతే 4 డ్రెస్సులు తీసుకోవాలి, లేకపోతే ఇందులో పాడైపోతే అక్కడ కొత్తగా కొనుక్కోవాలి. ఇలాగైతే కొత్త వస్త్రాలు మారుస్తుంటాము, దేహం కూడా మారుతుంటాం, పైనుంచి కిందకి, కింద సైకిల్ అనమాట. బికాస్ దిస్ కామా దిస్ కామా స్టిల్ magnifies and lives like that. It won't become akama. That's true. When this kamam add that సో ఇక్కడ ఈ తిరగటాలు ఉండవు, కిందకి క్షీణించిన మీరు అన్నట్టుగా ఆయనలో సుప్రీం పరమాత్మలో చేరే అవకాశం ఉంటుంది. మాటలు పదాలు చిన్నవే కాబట్టి మేము కూడా అనుకున్నాము. నాకు నిన్న మా దగ్గర ఏకాదశి రుద్రపారాయణం మా దగ్గర దేశవ్యాప్తంగా అయింది. దీనికి రిలవెంట్ గా మరి పుట్టపత్రులు అంటే ఎప్పుడు వేదం చేస్తుంటారే, మరి యాక్చువల్లీ పుట్టపత్రులు కూడా నేను కార్యక్రమం పెట్టుండాల్సిందే. నిన్న దేశవ్యాప్త ఏకాదశి రుద్రాభిషేకం జరిగింది అనమాట.
ఓకే. ఇన్ మేబీ భజన మండలి, ఇన్ మేబీ సమితి ఆర్ ఎట్ కలెక్టివ్ ప్లేస్. మా జిల్లాకి ఒక హెడ్ గా ఒక టెంపుల్ ఉంది మాకు, నార్త్ సౌత్ ఈస్ట్ కి. సో హెడ్ అని రుద్రాభిషేక పారాయణం నిన్న జరిగింది అనమాట. ఓన్లీ చాంటింగ్, నో ఫిజికల్ ఎక్సర్సైజ్, ఓన్లీ చాంటింగ్. మా వినోదాలు కదా సార్, 11 సార్లు చదవటం అంటే గ్రేట్ కదా. నేనంటే నాకేమైందంటే నేను భగవద్గీత, నేను తెలియకుండా భగవద్గీత పారాయణం ఎప్పుడో పెట్టుకున్నాను నిన్న. సో హియర్ నేను 10-11 పారాయణకి అక్కడికి వెళ్ళడం జరిగింది. అంటే ఇంకా అద్భుతంగా ఇంకో మాట చెప్పారు. ఇప్పుడు మీరు ఇందాక చెట్టు కంటే ఇప్పుడు నేను బాటనీ చదివాను సార్, బీజర్సీ. దానికి ఇప్పుడు ఒక కాండానికి వెర్టికల్ సెక్షన్, హార్జెంటల్ సెక్షన్, దానికి మీరు మైక్రోస్కోప్ లో పెడితే లేయర్స్ ఏంటంటే దాని ఏజ్ లిమిట్ తెలుస్తుంది అనమాట. అంటే మనం చిన్న కాండాలు కోయగలం, పెద్ద కాండాలు కోయలేము. ఇప్పుడు పెద్ద కాండాన్ని కనుక రప్పతో కోసి కనుక చూస్తే మైక్రోస్కోప్ లో దాని లేయర్స్ వస్తే ఇయర్స్ అనమాట, తెలుస్తుంది. సో అలాగే ఇప్పుడు భగవంతుని దయ వల్ల నేను ఏ సంవత్సరంలో పుట్టానో ఒక సైకిల్ తిరిగింది సార్. 60 ఒక సంవత్సరం కూడా మారింది భగవంతుని దయ వల్ల, ఆయన దయ. 120 అని చెప్పి పంపించాడు సార్. 120 ఇప్పుడు ఇది చెప్తుంటాడు అనమాట దుశ్శాసనుడు, అదే సరే దుర్యోధనుడు. దుర్యోధనుడికి 120 ఇచ్చి బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చి పంపించేట లోకానికి తోలేట. బిహేవియర్ వల్ల 67-68కే ఖతం చేసుకున్నాడు. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ సార్. మన గురించి చెప్తే ఎవడో నమ్మడు. సో ఇప్పుడు దుర్యోధనుడు అంటే తెలుసు, షుడ్ లివ్ 120 సంవత్సరాలు బతకమని పంపిస్తే 68కే ఖతం చేసుకున్నాడు సార్. సో దట్ ఈ సైకిల్ అంటే ఎలా ఎంత చాలా బాగా చెప్పారు సార్ మీరు. అంటే టైం మేనేజ్మెంట్ అన్నమాట, కావాలని ఎలా సద్వినియోగం చేసుకోవాలి. ఏజ్తో పాటు మనకు వయసు సంవత్సరం క్యాలెండర్ ఇప్పుడు చిన్నప్పుడు అంటే ఒక కొవ్వొత్తి, 2 కొవ్వొత్తులు, 3 కొవ్వొత్తులు 10 దాకా పెడతాం. తర్వాత ఇంకేం పెడతాం? కొవ్వొత్తులు ఎన్ని పెడతాం? ఆ కొవ్వొత్తులు పెరిగినాయి, బాగానే ఉన్నాయి. ఆ కొవ్వొత్తులతో పాటు ఎంతటి మీరు పిల్లలకు కూడా ఇప్పుడు మీరు బాలిక చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ సార్. అది సంవత్సరాలు అంటే ఏంటండి, 70 సంవత్సరాల ముసలోడు ఫ్యాంటాస్టిక్ ఎగ్జాంపుల్ మీరు చెప్పు. అవును, అంటే చూడండి, అంటే దినములు తద్దినములు అన్నట్టుగా డే ఇస్ గోయింగ్ ఆన్. అయిపోద్ది సార్. ఇవాళ 16వ తారీఖు ఏం చేసినా అయిపోద్ది. మనం కాలాన్ని మనకు ఎందుకంటే మనం చాలా సూరు ఆయన బియాండ్ ఏం లేదు కదా మనకి, మనం చేయలేము, కాలాన్ని ఆపలేం కదా. ఇప్పుడు ధ్రువుడు అంటే కాలచక్రాన్ని మొత్తం విశ్వాన్ని కదలకుండా ఆపేస్తాడు చిన్నపిల్లవాడైనా. ఎప్పుడైతే కాలచక్రం ఆగిపోయిందో ఒక నారాయణమూర్తి దిగి ఆయన దగ్గర రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఏమి జరగట్లేదు సార్, ఎవ్రీథింగ్ స్టాటిక్ పొజిషన్. ఒకటే చెప్పాడు, యు సే సో డోంట్ డూ హమ్ సో అని బిగించాడు సార్. బిగించేటప్పుడు హమ్ లేకపోయినప్పుడు మూమెంట్ ఎలా ఉంటుంది సార్? నేను కూడా సో అని అయిన తర్వాత ఎంతసేపు ఉండగలుగుతాను అంటే మనం ప్రాక్టీస్ చేయమన్నారు ఉపకారానికి. ఒకసారి ఎక్కువసేపు చెప్పకపోవచ్చు. కంటిన్యూ మీ సత్సంగం మొదలైంది కూడా మాకు ఓంకారంతోనే సార్. ఇప్పుడు రుద్రం వస్తున్నా వీ హావ్ నాట్ ఎక్స్పెక్టెడ్. ఆ రోజులు మేము అనుకోలేదు సార్. ఇప్పుడు ఓంకారం సుప్రభాతంతో మీరు మాకు ఇంట్రాక్షన్ అయినప్పుడు ఆ ఓంకారం గురించి సుప్రభాతాన్ని ఎన్ని స్టేజ్లో చెప్పారు ఆలోచించే. ఇప్పుడు ఇప్పుడు మా దగ్గర ఓంకారం ఉదయం పూట చదువుతారు, ఒక్కొక్క రకం చదువుతాడు. ఇప్పుడు ఓంకారం అనేది పెద్ద పాట అండి. ఆ పాట నువ్వు ఎలా పడతావు? చిన్నగా పడతావా, పెద్దగా పడతావు? ఓంకారం పాట పిల్లలకి అదే చెప్తాం. మాది ఓంకారం పాట హౌ యూ విల్ సింగ్. ఎందుకంటే దాని మించిన పాట ఏమి లేదుట, ఓంకారం మించిన పాట ఏమి లేదుట. ఎందుకంటే సాక్షాత్ వెంకటేశ్వర అన్నమే ఓంకారం కంటే తీయగా ఉంటాయి అన్నట్ట. ఓంకారమే సుప్రీం తీపి అయితే నీ రచనలు ఓంకారం కంటే కంకర కంపారిజన్ ఇక్కడ అక్కడే కొంచెం మీరు అన్నారు ఇందా ఒక చోట్ల కంపారిజన్ ఉండవు. ఆయనకి సమతుల్యం ఏంటండి? అందుకనే స్వామిజీ నాకంటే ముందు నడకు, వెనక నడకు, పక్క నడవమన్నారు. ఇందాక కంపారిజన్ లేదు సార్. ఏంటి కంపారిజన్? ఎవరు ఆయనతో ఏం కంపారిజన్ అండి? అందుకని ఆయనకు అతీతుడా కాలేండి, ఆయనకి ఈక్వల్ లేనప్పుడు అబోవ్ అండ్ బియాండ్ ఉంటుంది. అదే సమానాధిక వర్జిత.
ఇందాక సమానత్వం చూసారా ఎంత సార్? అవును. తీవ్రంగా ఆలోచిస్తే ప్రతి పదం కూడా నిన్న మేము ఇప్పుడు సత్యం సింహం థర్డ్ వాల్యూమ్కి వచ్చాం సార్. అంటే చాలా సులభంగా రాశాడు కస్తూరి గారు. ఇంతకు 2 వాల్యాలు తిరుమలాచార్యం కింద మీద చేశాడు. చాలా డిఫికల్ట్ వర్డ్ సార్. అసలు ఇంగ్లీషే ఈజీ అనిపించింది ఈ తెలుగు బుక్ అంటే. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమంటే మంత్రం పదం ఉందా చూసారా, మళ్ళీ మేము నిన్న కూడా అనుకున్నాం భావన అనే మాట చాలాసార్లు వస్తుంది సార్. అవును. ఇప్పుడు ఆ భావన, ఇప్పుడు మీ సత్సంగం అద్భుతంగా ఉండేది, భావన లేదు ఇంతమంది రోజు ఎందుకు పరిగెత్తు రావాలి సార్ ప్రతి సోమవారం? స్వామి ఎగ్జాంపుల్ సార్. ఎక్కడికో ఎందుకండి, మీరు చెప్పే రుద్ర సత్సంగము చాలా రియలిస్టిక్ గా ఉంటుంది పరమాత్మ. ఎందుకంటే చెంబూరులో దిస్ ఈజ్ ద కమాండ్ ది హ్యాస్ గివెన్. 80 సంవత్సరాలు బతికిన తర్వాత పోతే చెంబూరు దర్శనం ఇది ఇచ్చిపోయాడు, ఇది మీరు చెయ్యండి అని. శాసనం అనుకుంటే శాసనము, దండం అనుకుంటే దండము, ఆశీస్సులు అనుకుంటే ఆశీస్సులు. మన భావన పెట్టు, మన ఎవడు కూడా వదిలేస్తాడు మన భావన పెట్టి. మనకు అందరినీ సాయి సంస్థలు ప్రపంచంలో ఉన్న 150 దేశాల వల్ల ఒకటే భావంతో దాన్ని ఇప్పుడు మా దగ్గర గ్రూప్ లో పెడితే మా బ్రదరే, మా సాయిరామ్ బ్రదర్ ఇంకోసారి అప్పుడు ఏంది ఏమర్థమైంది నీకు అప్పుడు ధ్యాన స్థితిలో మాట్లాడిన ఆ ఫోటో ఇంకోసారి తిరుపతిలో కూడా బ్యాన్ చేస్తారు సార్. అప్పుడు ఆ ఫోటోలు పెట్టించేసారు. సార్ మీకు నాకు పరిచయం సార్. మా ఇంట్లో మధ్యాహ్నం పూట వచ్చి మీరు పక్కన అతని ఇంటికి వచ్చినప్పుడు నేను మా ఇంటికి ఆఫ్టర్నూన్ సెషన్ లో వెళ్ళటం, అప్పుడే మా ఇంట్లో విభూతి రావటము. మిగిలిన ఇప్పుడు ఏఎస్బి మెంబర్లు అందరూ చెప్తున్నారు, సారు మా ఇంట్లో మా కుర్చీలో కూడా మా దేవుడి మందిరంలో 2 కుర్చీలు ఉంటాయి, ఆ మందిరంలో కుర్చీలో కూడా ఇద్దరు కూడా మేడం గారు కూడా కూర్చోకుండా ఆ చివరి దర్శనం గురించి 1.5 గంట సత్సంగం చెప్పారు మా ఇంట్లో. మై డియర్ ఆల్ ది ఏఎస్బి తప్పట్ల తర్వాత అమ్మాయి అన్నిటికీ తప్పట్లు కొట్టకు లేదా సారు మా ఇంటికి రాలే, కాకతాళీగా అప్పటికే పుట్టపతి వెళ్ళిపోయారు ఏదో పని మీద వస్తే. మా పక్కన సార్కి బాగా క్లోజ్. కాకతాళీయంగా పిలిచిన సార్ కుర్చీలో కూడా కూర్చోకుండా విభూతి సుందరుని చూసుకుంటూ మా ఇంట్లో ఉన్న ఫోటో నిలువెత్తు ఫోటో చూసుకుంటూ ఆ చివరి దర్శనం గురించి 1.5 hours సత్సంగా చెప్పారండి. ఆ ముద్ర అంటే చిన్నప్పుడే నమస్కారం పెట్టి ఉండొచ్చు, చిన్నపిల్లల నమస్కారం సాయిబాబా పెడితే అది వేరే రకంగా ఉండేది. మన 80 సంవత్సరాలు మన ప్రోగ్రెస్ తీసుకుపోయి స్టెప్ బై స్టెప్ అయిన తర్వాత ఇక నేను మళ్ళీ మీకు ఫిజికల్ గా కనపడకపోవచ్చు అని డిసైడ్ చేసుకున్న తర్వాత పెట్టిన కమాండ్. రాజశాసనమా లేకపోతే శిలాశాసనమా ఏదైనా అనుకోవచ్చు. దట్ ఈస్ ద కమాండ్ ఆఫ్ అవర్ సుప్రీం బీయింగ్. మన పరమాత్మ మనందరికి చేసిన సమస్త విశ్వానికి ఇచ్చిన కమాండ్ అది. ఎగ్జాక్ట్లీ ఇట్స్ ఎ కమాండ్. వాట్ వండర్ఫుల్ సార్. లాస్ట్ వీక్ నేను మిస్ అయ్యాను, జర్నీలో ఉన్నాను. అద్భుతమైన దర్శనం, శివక్షేత్రాలు దర్శనం చేసుకోవడం జరిగింది సార్. అన్ని చోట్ల కూడా అద్భుతం సార్. ఎందుకంటే మన పరమాత్మ భావంతో వెళ్ళాము. ఏదో పిక్నిక్ కాకుండా జరిగిన 4-5 కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన వాళ్ళు ఉండబట్టి ఎక్కడి పోయినా భజనలు, ఎక్కడ పోయినా నామస్మరణలు, భగవద్గీత స్టాండింగ్, విష్ణు సహస్రనామ పారాయణము అంతా ఇదే. రోజు పిక్నిక్ ట్రిప్ అంటే పిక్నిక్ ట్రిప్ అయ్యేది సార్. దట్ ఈస్ ద వే వి షుడ్ గో. లేకపోతే మీనింగ్ లేదు. కాలాన్ని కూడా ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు 60 అయిపోయిన తర్వాత అట్లీస్ట్ మనం దిస్ ఈజ్ ప్రాపర్ యూటిలైజేషన్ అన్నమాట. ఎందుకంటే కాల స్వరూపుడుగా ఆయనకి ఏముందంటే ఆయన చేతులు అన్ని ఉన్నాయి. ఎందుకంటే స్వామివారు మనకి సమృద్ధుడు, ఆయన దగ్గర సమృద్ధిగా ఉంది, ఏం లేదు. ఆయన ఏదైనా ఇవ్వగలడు, ఏదైనా ఇవ్వగలగా. ఎంతమంది బతికిచ్చారండి పోయిన వాళ్ళని. ఇప్పుడు మా దగ్గరే ఇప్పుడు మనం 70 సంవత్సరాలు లంగ్ క్యాన్సర్. నేను పుట్టపర్తిలో ఉండంగా ధర్మస్థలంలో ఉండంగా నాకు సుందరం కాల్ వచ్చింది. రామేశ్వరంలో ఇంకా చూడండి సార్ స్వామి లింక్ ఎలా ఉంటుందో. రామేశ్వరంలో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నట్టు, లివర్ క్యాన్సర్. ఇందాక మా సోదరి మనం చెప్పిన 16 గంటల లివర్ మార్పించుకున్నట్ట 20-30 లక్షలు. అందరి దగ్గర 30 లక్షలు ఉంటాయండి. నాకు క్లోజెస్ట్ 60% లివర్ అయితే హైదరాబాద్ లో ద బెస్ట్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ తో నేను మాట్లాడండి, రెడ్డి గారు అండి. ఈ ద బెస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ లివర్ ట్రాన్స్ప్లాంట్ హైదరాబాద్ అండి. నాకు అనుకోకుండా కాకతాళీకి పరిచయం అయ్యారండి.
అని చెప్పాడు. సార్ ఇప్పుడు చేస్తాను 30 లక్షలు ఉన్నాయి మీ దగ్గర. ఎవడు ఇవ్వాలని 30 లక్షలు? ఎవడు ఇవ్వాలా? సో పుట్టపర్తిలో కూడా అందుకనే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సాధ్యాలు చూస్తున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా. దట్స్ ట్రూ. కష్టం అది. అవును. అటువంటి స్థితిలో ఉన్నాడికి ఇప్పుడు అటువంటి స్థితిలో ఉన్నాడు విభూతి పంపిస్తారా అని అడిగితే విభూతి ప్యాక్ చేసి పెట్టాను. ఇంకా విభూతి నిన్న సండే కదా సార్, నిన్న కొరియర్లో నిన్న స్పీడ్ ఫోన్ మేము వచ్చేటికి లేట్ అయింది. ఇప్పుడు వేసి వచ్చాడు ఆల్రెడీ. అతనికి నాకు అతనికి ఇప్పుడు ఎవరికో రామేశ్వరం కరెక్ట్ గా టెంపుల్ ముందు ఉంటాడండి ఇతని ఇల్లు అండి. ఎవరో నాకు తెలియదు, దివాకర్ అని మన పేరు అడ్రస్ పెట్టుకుని నేను సాయిరాం మీకు విభూతి ప్రసాదం వస్తుంది అనగానే ఈ స్టార్టెడ్ ఇంటరాక్షన్ విత్ మీ. చూడండి, ఆయన ఎవరో తెలియదు, మనకు తెలుసు ఆయన విభూతి ఇంకా చేరలేదు, 2 రోజులు చేస్తుందో 3 రోజులు చేస్తుందో, బట్ ఈ స్టార్టెడ్ ఇంటరాక్షన్ విత్ సాయి మనతో సాయిరాం అనుకుంటా. ఎందుకంటే ఆయన సంబుద్ది సార్, ఎంతమందికి ప్రాణం పోయేవాడు ఆయన అనుకున్నాడు, ఇంతమందికి పెంచిన వాడు ఆయన అన్న ప్రకారం 90 ఆయనకి అనుకోలేదు. అనుకుంటే నా భక్తుల గురించి నేను ప్రకృతిని కాదు కాలాన్ని కూడా వెనక్కి తీసుకుంటాడు. ఘటోత్కచుల సినిమాలో లాగా వెనక్కి చెప్తాడు ఘటోత్కచుడు పిల్ల గురించి. ఇప్పుడు ఆ పిల్లని బతికించాలి, కాలాన్ని వెనక్కి తీసుకుపోయాడండి. అంతే కదా, కరెక్టే కదా. అవును. మనకు తపోవనంలో 2 ఎగ్జాంపుల్స్, కాలాన్ని పొడిగించడం కుదించడం 2 ఎగ్జాంపుల్ అండి. చెప్పండి. అతను క్రిస్టియన్ అండి, స్వామి గురించి ఆరాధన చేయలేదు. అమ్మ ఆరాధన, వివేకానంద దగ్గర రావటం, రాక్ ఇక్కడికి రావటం, చెన్నైలో రావటము, ఇలా ఈ సాధనలో ఉన్నాడు, అమ్మవారి సాధనలో ఉన్నాడు. ఎవరి సాధన ఉంటే ఉండి జగన్మాత ఆవిడండి, పరమేశ్వరుడు. మీరు అన్నారే ఇప్పుడు సార్, ఇందాక ఒక మాట సార్, అద్భుతమైన పదం సార్, ఎంత జాగ్రత్తగా వింటే అందరికి ఎక్కదండి సార్. మీరు ఏమన్నారు తెలుసా, హిరణ్య గర్భ స్థితి అంటే 3 ఉద్యోగులు ఇంకా పెట్టలేదు అప్పటికి. ఇంకా నాట్ ఎట్ ఆల్ నామినేటెడ్ అండ్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వరులు ఇంకా నామినేట్ చేయాల, వాళ్ళ ఉద్యోగాలు కూడా ఇవ్వాల. నాట్ ఎట్ ఆల్ నామినేటెడ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర, వాళ్ళకి జాబ్స్, వాళ్ళకి ఏం జాబ్ చేయాలో కూడా క్రియేట్ చేయాలి, వాళ్ళకి ఇంకా ఇవ్వాల. ముగ్గురు ఉన్న బిఫోర్ స్థితి హిరణ్య గర్భ స్థితి అన్నారు. అటువంటి హిరణ్య గర్భ అంటే హిరణ్య గర్భుడు ప్రతివాడు హృదయం, ప్రతి నా దగ్గరే కాదు మీ దగ్గర కూడా బంగారం ఉంది. నేను బంగారాన్ని ఏకీకృతం చేయటం వల్ల దాని శివంగాలు వస్తున్నాయి, మీ దేహంలో కూడా సువర్ణం ఉన్నది. సో జ్ఞానం మనం చూస్తూనే ఉంటాం సార్. 2 పదాల కంక్లూషన్, మనం హ్యూమన్ రెస్పెక్ట్, అందులో సీనియర్ సిటిజన్ అని మనకి కన్సెషన్ కూడా ఇస్తున్నారు బాబు గవర్నమెంట్ కూడా, మంచివాళ్ళు. అంటే లెట్స్ రెస్పెక్ట్ ద ఏజ్ అండి, పెద్దవాళ్ళు అండి. నేను ఖచ్చితంగా నాకంటే పెద్దవాళ్ళు ఖచ్చితంగా పద నమస్కారం చేస్తా, చిన్నవాళ్ళు కూడా చేస్తా. ఆ నమస్కారం ఎఫెక్ట్ ఏంటంటే దారాగిరి చెప్తుంది. మేము ధర్మస్థలికి వెళ్ళాం సార్, అక్కడ కాస్త వర్షం ఉంది, రాత్రి అయింది. ఏం నిలయం అది ధర్మస్థలిలో? సహ్యాద్రి నిలయం సార్. సహ్యాద్రి నిలయం సార్. నేను ఆ లాడ్జీ ఎలా ఉంది సార్, లాడ్జీలోనూ 2000 మంది భక్తులు కనపడ్డారు సార్ నాకు. మేము లాడ్జీలు అంటే ఎట్లున్నామంటే మారుమూల సందులో గొంతులో ఎవరు మేము ఉలుకు అంటే బిక్కుమంటే 4 మడుకున్న లాడ్జీ కూడా ఉంది, ఒక లాడ్జీ. సహ్యాద్రి నిలయంలో 2000 రూములు సార్. ఎట్లా తీర్థయాత్ర ఉంది సార్, నాకు ఆశ్చర్యం. ఈ తీర్థయాత్ర పట్టుకొచ్చే డ్రైవర్ అని మేము వర్షం వస్తుంది కారులో కూర్చున్నాం. అతను ఏమన్నాడు, సార్ ఇక్కడ మీ మొహాలు చూపిస్తే గానీ రూములు ఇవ్వడం అంటున్నాడు, సో దయచేసి దిగాలన్నాడు. బాబు మంచివాడు. మా ఫేసులు చూపించడానికి మేము లైన్ కట్టాం. మా ముందు నారాయణమూర్తి, సో నా వెనకాల ముగ్గురు, ఇంకా వీళ్ళు ముగ్గురు ఉంటే బాగుంగానే ఒక నమస్కారం పడేస్తుంది. పోయిందేముంది సార్, కొంచెం చిన్నపిల్లాడు అయితే నమస్కారం పెట్టకూడదా? నమస్కారం అని అంటే నా వంక ఇట్లా చూశాడు. అంతే సార్, మా ఇద్దరికి ఏ బి సి డి 4 అంతస్తులు 5 అంతస్తులు ఎక్కితే గానీ 2000 రూములు లేవు సార్. ఎంతమంది అన్నా 6 అన్నాడు. మమ్మల్ని పైకి పంపించలేదు, హాయిగా 6 కింద అకామిడేషన్ ఇచ్చారు సార్.
మా నారాయణమూర్తి అంటున్నాడు, ఇది ఉత్తగా వచ్చిందని కదా నాన్నగారు ఒక నమస్కారం పెట్టారు, అది చూసారా లేదో మీరు? నమస్కారం ఎఫెక్ట్ అది సార్ నాకు సార్ నేను 100% నమ్మకం ఏంటంటే ఎక్కడ పోయినా ఒక నమస్కారం పడేస్తే నా 50% జాబ్ అయిపోద్ది సార్. దట్ ఐ బిలీవ్ సార్, 100% బిలీవ్. నాకు నమ్మకం అండి, పోయి ఒక్క నమస్కారం కనుక ఫస్ట్ పెట్టేది అంటే నా 50 లెట్ ఇట్ బి ఎనీ పర్సన్ అండి, ఎక్కడికి పోయినా 30 నమస్కారం పెడితే 50% పని అయిపోద్ది సార్ నాకు. సాయిరామ్ నాన్నగారు, సాయిరామ్ నాన్నగారు, ఆ అబ్బాయి యాక్చువల్ గా సాయిరామ్ శాస్త్రి గారు, సాయిరామ్ అండి, నమస్తలు. ఆ అబ్బాయి యాక్చువల్ గా నేను నాన్నగారికి ఈయనకి ఏమన్నా రిలేషన్ ఉందా అసలు ఏంటి ఎప్పుడన్నా చూసారా అనుకుని నవ్వుతున్నాడు. అతను చిరునవ్వు పెట్టాడు. నేను ఆశ్చర్యపోయా. యాక్చువల్ గా అట్లాంటి సంఘటనలు చాలా జరిగినాయి. చాలా బాగా చెప్పారు సార్. అబ్బాయి సార్ నమస్తే పెడితే అందరు నవ్వుతారా సార్? అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సార్. మన నమస్తేని డిస్కార్డ్ చేసిన వాడు, స్వీకరించిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు లోకల్లో. మన నమస్తే అన్న ప్రజ నమస్కారం. ఎందుకంటే మీరు అన్నారు కదా, ఆ సంప్రదాయం ఎంతసేపు దాయం మీద ఆధారపడ్డ సంప్రదాయం ఏమొస్తుంది సార్? ఒక తెలిసిన వాళ్ళలాగా ఉన్నాడు అతను. ఎవరో అనుకున్నా, నేను తెలిసేమని నేను ఆశ్చర్యపోయా. సాయిరామ్ అది సార్, అదే వీడియోలో చూపించాడు నారాయణమూర్తి. ఇప్పుడు మాటలు వీడియోలో చూపించాడు మీకు. నేను నమస్తే పెట్టగానే అతను పిల్లవాడు నా ఒక్క చూసి ఎటువంటి చిరునవ్వు నవ్వాడంటే, ఒక నారాయణమూర్తి చెప్పిన మాట, ఒక నోన్ పర్సన్ లాగా నవ్వాడండి. చేసేసాడు పని. నోన్ పర్సన్ కదా, మరి నాన్నగారిని మెట్లు ఎందుకు ఎక్కించాలనుకున్నా 6గురికి 30 అకామిడేషన్ ఇచ్చాడు. వండర్ఫుల్ సార్, నిజంగా మీ అదృష్టం అవుతుంది సార్. ఈ ప్రపంచంలో ఈ ఆర్గనైజేషన్ లో దిస్ ఈజ్ ఆర్గనైజేషన్ బేస్డ్ ప్రోగ్రామ్ కనుక ఈ సంస్థలో ఏ భక్తులకు దొరకని మా అదృష్టాన్ని మాకు ప్రతి వారం ప్రసాదిస్తున్నారు. రియల్లీ బ్లెస్డ్ సార్. నిన్న మా సోదరి మన ఎవరో ఉన్నారు, ఇది నా జన్మ, ఇంకోసారి మనం ఎవడి అనుకోండి జన్మాంతరం అసలు కాదట, ఈ మన జన్మగా ఆయన అనుగ్రహం అని చెప్పింది. ఎగ్జాక్ట్లీ. సరే చూడండి, మా తాత వారి గొప్పతనం, మా తాత మేలం ఇవన్నీ కూడా మనం తెలియనప్పుడు మాట్లాడు. మా నాన్నగారు ఏది గొప్పతనం అండి, మా తాత అని మా ముత్తాత మంచి రెస్పెక్ట్. మీరు అన్నట్టు ముగ్గురికి పిండాలు పెట్టి తర్పణాలు ఇవ్వాలి, అంతవరకు మాత్రం. ఇది మన హెరిటేజ్ గొప్పతనం కాదండి, ఆయన అనుగ్రహం గొప్పతనం. నేను ఒక శ్రీమూర్తి గీత గురించి చెప్పిన మాట సార్. మనం అనుకుంటాం దిస్ నాట్ ఎట్ ఆల్, ఒక జన్మ కాదు. ఆయన అనుగ్రహ ఫలం వల్ల మనం ఆయన దగ్గర రాగలిగాం. దట్ ఈస్ ట్రూ. ఎగ్జాక్ట్లీ. ఎవరైనా మాట్లాడండి సబ్జెక్ట్. ఈ సంస్కృతి వేరు. మళ్ళీ ఇవాళ అంతా కూడా సంస్కృతి మీదే మీరు నడిపారు కదంతా. సాయిరామ్ అండి, మాట్లాడతాను. సాయిరామ్, ముందుగా మన గురువు నమస్కారం చెప్తున్నాం ఇద్దరికి కూడాను, అందరికి. ఇక్కడి నుంచి మొదలు పెడదామంటే సాంప్రదాయం. మన సాంప్రదాయం అంటే ఇప్పుడు గురువు గారు అక్కడ నమస్కారం పెట్టారంటే శ్రీరాముడు పూర్వభాషి అనేటువంటిది ఒక మనం విన్నాం. ఆయనే ముందు పలకరించేవట సామాన్యటువంటి ప్రజల్ని కూడా. చెప్పండి సార్. రాముడి గురించి చెప్పినప్పుడు రామయ్య బాగున్నావా అని అనేవాడు సార్. రాముడి భుజం తట్టి రామయ్య అనేవాట, రామా నువ్వు నా భుజం తట్టి రామయ్య బాగున్నావు అంటే నేను బాగకుండా ఎలా ఉంటాను రామయ్య రామా అంటే అనేవాటండి రామయ్య. ముదుసలు రామయ్యని భుజం తట్టి రామయ్య బాగున్నావు రాముడు అంటే రామయ్య అంటే ముదుసలు రామయ్య, రామా నువ్వు భుజం తట్టి బాగున్నావు అంటే నేను బాగలేకుండా ఎలా ఉంటాను రామా. మీ నమస్కారంతో పాటు మీ హృదయం మాట్లాడింది సార్ అక్కడ. అది రెస్పాన్స్. బయటికి కనపడేది నమస్కారమే కానీ అతడికి మీ హృదయమే కనపడింది. అలాగే మనం ఆచరించవలసింది తప్పనిసరిగాను. తర్వాత ఇంకో చిత్రం ఏంటంటే, మొదలుపెట్టిన దగ్గర నుంచి రాసుకుంటూ పాయింట్ ఇంపార్టెంట్ ఉంటే మొత్తం ఇంపార్టెంట్లు అయినాయండి. వాళ్ళ 20 ఇంపార్టెంట్ మొత్తం ఇంపార్టెంట్లే కనపడుతున్నాయి. పేజీ అంతా లైన్లంతా అండర్ లైన్లే కనపడుతున్నాయి. అణుబృహుత్ అయినటువంటి భగవంతుడి నుంచి మనం ఏం కోరాలి,
అనే దాన్ని మనం ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోవాలి. కోరదగింది ఏమిటి అంటే స్వామి అనుగ్రహమే కోరాలి తప్ప మనకు కావాల్సింది ఏదో మనం యుగానికి సంబంధించినటువంటి కోరికలు ఉండకూడదు. అట్లాగే సంప్రదాయము అనే దాంట్లోకి వచ్చేసరికి మనకి భారతీయ సంస్కృతి అంటే మరి మొట్టమొదటిగా శ్రవణ కుమార్ ఇందుకు చెప్పారు మీరు, అక్కడి నుంచి మొదలు పెట్టాల్సిందే. అలాగే స్వామి చెప్పినటువంటి కథ అమ్మ ఆకలితో ఉంది, ఎంతటి మనం పిల్లలకి చెప్పవలసినటువంటి భావి తరాల వారికి చెప్పవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటివి ఈ ఇన్సిడెంట్స్ కూడాను. అట్లాగే ఇప్పుడు ఇదే సందర్భంలోనండి, ఇప్పుడు పార్థసారథి గారు మన గ్రూప్ లో ఉన్నారు సార్, వీరే కాదు సార్ ఉద్యోగం వదిలిపెట్టేసి తల్లిదండ్రులకు సేవ చేయడానికి వచ్చింది ఒక ఆయన, పేరు పార్థసారథి గారే అనుకుంటున్నాను. అట్లాగే 5 సంవత్సరాలు మళ్ళీ చిన్న ఉద్యోగం కాదు, ఏరోనాటికల్లో ఎయిర్లైన్స్ లో పెద్ద ఉద్యోగం. గడ్డిపోతను కూడా మళ్ళీ సార్ పట్టుకుంటాడు. గడ్డిపోదు అంటే తుణీకరిస్తే రుద్రం, హిందువులు రుద్రమైన నీకేం ఎక్కిందంటే నేనేం చెప్పను సార్కి. చాలా జాగ్రత్త మాట్లాడారు శాస్త్రి గారు. ఇప్పుడు గడ్డిపోతలా నాకేమనుకుంటుంటే డైలాగ్ లో కొట్టడం బాగా లెఫ్ట్ అండ్ రైట్ లో గడ్డిపోతల ఉదయం అంటే ఇప్పుడు గడ్డిపోతాం అంటే మననే నీకు రుద్రం చెప్పి గడ్డిపోత తుణీకరిస్తావా? అట్లా ఇదే ఉదాహరణ గండికోట వెంకట సుబ్బారావు గారు కదండి, ఆయన ఫాదరు. సార్ శాస్త్రి గారు ఈ ఆనందం ఎక్కడ దొరుకుతుంది సార్? చెప్పండి, మీరు చెప్పండి సార్. సార్ దిస్ ఈజ్ ఓపెన్ హార్ట్ సార్, దిస్ ఈజ్ ఓపెన్ హార్ట్ సర్జరీ ప్లీజ్. ఆల్ ఓపెన్ హార్ట్ సర్జరీ సార్. అట్లాగే మరి తర్వాత ఈ సత్యం శివం సుందరంలో కూడా ఇప్పుడు ఇందాక ఈ సంప్రదాయము సంస్కృతి వచ్చేసరికి మనకి మొన్న మొదటి భాగంలో మొదటి చాప్టర్ లో సత్యం శివం సుందరం 3వ భాగంలో ఈ స్త్రీ సంప్రదాయము స్త్రీ సంస్కృతి గురించి చెప్పుకోవడం జరిగింది సార్. అది ఆది నాంది కూడాను సాంప్రదాయానికి అటువంటిది. అదే చెప్పారు సార్, మనకి ఇది ఆచారము అలవాట్లు ఇవన్నీ కూడా సైన్స్ సంబంధించి ఉన్నాయి. మరి ఈ అష్టావక్రుడు గర్భంలో ఉండగా, అభిమన్యుడి గర్భంలో ఉండగా, ప్రహ్లాదుడి గర్భంలో ఉండగా వాడు నేర్చుకున్నటువంటి విషయాలు ఇదే. మనకి గర్భిణీ స్త్రీలతో మనం ఏమి మాటలు చెప్పాలి, ఎలా మాట్లాడాలి, వాళ్ళకి ఏమి ధైర్యం ఇవ్వాలి, వేటిని చూడాలి, వేటిని మాట్లాడాలి, ఇవన్నీ కూడా సాయిరామ్ ఇవన్నీ పురాణాలు. కళ్ళ ముందు జరిగిన అమ్మాయి సంగతి చెప్పలేదు. మన తిరుపతి సత్యవతి వాళ్ళ కూతురు సార్, అలా కడుపులో ఉన్న పిల్లవాడికి భజన నేర్పితే మాటలు మాట్లాడిచ్చారు సార్. అమ్మాయి చెప్పింది, ఆవిడే చెప్పింది, కడుపులో వింటున్నావా నేను భజన ఇంటరాక్ట్ విత్ సార్. అన్నం తిన్నప్పుడు ఎందుకు సార్ మనం తల్లి అన్నం తిన్నవాడికి తల్లి మూమెంట్స్ పోవు సార్, చెప్పండి. అవును తెలుస్తుంది. దట్స్ ట్రూ. యాక్చువల్గా ఈ నమ్మకం యాక్చువల్గా చమకం వచ్చినప్పుడు చెప్తాను. అది చమకంలో 10వ అనువాకం అంతా మామూలుగా చూస్తే ఆవు గర్భంలో పిండం తీసి హోమం చేయటం అన్న పద్ధతిగా ఉంటుంది మామూలు అర్థం తీస్తే. యాక్చువల్గా అర్థం ఏమిటంటే 5 ఏళ్ల లోపలే మీరు చేయవలసిన కరెక్షన్స్ అన్ని చెయ్యండి, సమాజానికి సరైన వాళ్ళని అందించండి, దాని అర్థం అది. అదే సార్, అనంతపురంలో స్త్రీ కళాశాల ప్రారంభంలో స్వామి చెప్పిన స్వామి ఉపన్యాసంలో దీనికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి అక్కడ ఉపన్యాసం చెప్పడం జరిగింది సార్. స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని గురించి చాలా గొప్పగాను. అలాగే ఈ మన గురువు గారు చెప్పినట్టు దాయం, ఆదాయం, ప్రదాయం, సంప్రదాయం, చాలా సంప్రదాయములో ఎంత అంతరార్థం ఉందని ఎక్కడ మేము చదవలేదు సార్. మేము వినటం. సంప్రదాయం అనే దాంట్లో ఒక పెద్ద చరిత్ర ఉన్నది. దాని అర్థపరంగాను భావపరంగాను సంప్రదాయం అంటే నిజానికి సంప్రదాయం మీద ఇంత ఆలోచన మాకు రాలేదు సార్. ఎంత ఉన్న సంప్రదాయం గురించి మాట్లాడాలంటే అంత ఉంది సార్. అట్లాగే ఇచ్చిన కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం అనే దాని మీద కూడా మనకు చెప్పారు. అట్లాగే శాపగ్రస్తునికి కూడా మోక్షం సాధ్యమే పరీక్ష మహారాజు. అట్లాగే మనం మిగిలినటువంటి 7 రోజులు ఎలా ఉపయోగించుకున్నాడో మనకి స్వామి అంతకంటే ఎక్కువ సంవత్సరాలే ఎక్కువ కాలమే మనకి ఇచ్చినట్టు అనుకోవాలండి. ఎగ్జాక్ట్లీ 1 వీక్ లో కూడా సాధ్యం ఉన్నప్పుడు ఇన్ని ఏళ్ళు, సో మెనీ డెకేడ్స్. అది మనకి స్వామి ఎంత అవకాశం ఇచ్చాడు అనేటువంటి థాట్. ఇప్పుడు మీరు ఈ మాట అన్న తర్వాత
అమ్మో చాలా టైం ఉంది మనకి, జాగ్రత్త పడాలి. పైగా మనకి ఆయన కల్పించాడు. సుఖమహర్షి మాట విని అట్లా చేరాడు. మనం సాక్షాత్ అది. భగవంతుని మాట ఇది. భగవంతుని మాట అండి. ఇది అట్లాగే ఆయన దొరికింది సుఖమహర్షి, మనకు దొరికింది సుకుని పంపించిన భగవానుడు. చూడండి ఎంత ఉన్నతమైనటువంటి అదృష్టం పొందాము మనం. అట్లాగే వయస్సుకి ధ్యేయం జ్ఞానార్జన అనేది పెట్టుకోవాలి, అది కంపల్సరీగాను. కనీసం 60 దాటిన తర్వాత అయినా దాంట్లో కనుక తెలిసి ఉంటే మాత్రం వెంటనే దాంట్లోకి దూకి ఆధ్యాత్మిక జ్ఞానార్జన చేసుకోవాలి అనేది మన సాంప్రదాయము. కాబట్టి ఇవన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు సార్. అలక్ష్మి, డబ్బును ముడేస్తే అలక్ష్మి అవుతుంది, డబ్బుని ముడేయకూడదు. డబ్బుకు ముడేస్తే అలక్ష్మి అయిపోతాము, అన్నిటి కూడా వెనకబడిపోతాము. ఇలాంటి విషయాలన్నీ చెప్పారు సార్. నెమరు వేసుకోవాల్సిందే ఎప్పటికప్పుడు. కాబట్టి అన్ని ఇంపార్టెంట్లే, 20 ఇంపార్టెంట్లు వచ్చేసాయి. సాయిరామ్. సాయిరామ్. మిగతా వారు మాట్లాడతారే. సాయిరామ్. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్. బ్రహ్మర్షి డాక్టర్ శ్రీమాన్ శాస్త్రి గారికి హృదయపూర్వక నమస్కారాలు సార్. చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కువ మాట్లాడారు సార్. వృద్ధ సమృద్ధ, వయసు వస్తే సరిపోదు, జ్ఞానం ఉండాలి. మా వయసు 3 ఏళ్ళే అనుకుంటున్నాం సార్. ఇప్పుడు 3 ఏళ్ళు కూడా 2 ఏళ్ళు కూడా పూర్తిగా నిండలేదు. చచ్చిపోతగలకి వచ్చాక మీలాంటి మానీయుల విశేషాలు విన్న తర్వాత చెప్తున్నా, అది విన్న తర్వాత కొంచెం జ్ఞానం కలుగుతుందేమో అనిపిస్తుంది సార్. తర్వాత మీరు చక్కగా చెప్పారు లౌకిక కోరికలు. కల్పవృక్షం లాంటి స్వామి దీనికి కొటేషన్ చెప్తారు, కల్పవృక్షం కింద కూర్చొని కాఫీ పొడి అడిగినట్టని. అసలు అటువంటి సాక్షాత్తు ఆయన చేతి పట్టుకుంటే ఆయనే మనవాడు అవుతాడు అన్నప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళి లౌకిక కోరికలు కోరుతున్నాం. తర్వాత శరణాగతి తత్వం గురించి చెప్పారు సార్. మనం సర్వస్వ శరణాగతి అన్ని ఆయనకి వదిలేస్తే ఇంకా మనకి అసలు భయం ఏముంది? భయం. తర్వాత పశు రుద్ర ఆదిత్య రూపాల్లో పితృదేవతల గురించి కూడా చెప్పారు. దీనికి మీరు ఒక చిన్న సామెత చెప్పారు, పప్పు పొట్టు రెండింటికి అలాంటి చెప్తుంటే ఇంకా కొంచెం బ్రెయిన్లకు బాగా ఉంటాయి సార్. తర్వాత మన సంస్కృతి గురించి చెప్తూ వివేకానంద ఐఆమ్ ఫ్రమ్ భారత్, విత్ రిలీజియన్స్ ఆఫ్ మై, తల్లికి తెలియనటువంటి భారతదేశాన్ని నుంచి వచ్చానని గొప్పగా మన సంస్కృతి గురించి అంటాడు సార్. మనం ఈ పితృకార్యాలన్నీ పితృదేవతలు ఊర్ధ్వ స్థితికి వెళ్ళిపోయే స్థితికి తీసుకొచ్చేదే మనం చేసే పితృకార్యాల విశేషం కదండి సార్. ఆ తర్వాత అఖండమైన శక్తి మనలో ఉంది, కానీ దాన్ని మనం ఉపయోగించుకోవట్లేదు. అదే ఎలా చేస్తున్నాం? ఏదో బ్యాంక్ లో డబ్బు ఉంది, క్యాషియర్, ఆ విధంగా కాకుండా ఇష్ట కర్మలు 16 రకాల కర్మలు ఉన్నాయి. బారసాల దగ్గర నుంచి కూడా మీరు చెప్తూ గర్భస్థ స్థితి నిజంగానండి. ఇది ప్రాక్టికల్ గా కూడా మా పేషెంట్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు అమ్మ సాయిరామ్ చెప్పుకోమంటే పిల్లలు పుడుతూనే వాడు అనే దాంట్లో ఓంకారం వినబడుతుంది సార్. ఇది నేను రియల్గా అనుభవించాను. వాడు అమ్మ స్వామి నామం చెప్పుకోండి, ఓంకారం చెప్పుకోండి, విభూతి పెట్టుకోండి, ఏదైనా చదువుకోండి అంటే ఆ పుట్టిన పిల్లలు పుడుతూనే నాకు వీడియోలు తీసి పంపించారు సార్. వాడు అనేది ఓంకారం లాగా వినబడుతుంది నిజంగా. అదృష్టం అంతే. రైట్ పర్సన్ దగ్గరికి వచ్చి ఆ గైడెన్స్ పొందగలగటం వాడు భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన అదృష్టం. తర్వాత హిరణ్య గర్భస్థితి చెప్పారు. బ్రహ్మ కన్నా విష్ణువు, విష్ణువు కన్నా మహేశ్వరుడు, మహేశ్వరుడు కన్నా గొప్ప స్థితి హిరణ్య గర్భస్థితి. మన స్వామి హిరణ్య గర్భస్థితిని కూడా మించిన వాడు స్వామి. అవును, అదే హిరణ్య గర్భలింగాన్ని ఆయన పుట్టించి ఇవ్వటం మనకి. అది అంతకన్నా గొప్ప. మన స్వామి కన్నా బ్రహ్మానంద స్థితిలో ఉన్నవాడే హిరణ్య గర్భలింగం ఇవ్వగలుగుతాడు. అది మీలోనూ ఉన్నది, కానీ మనకి తెలియదు అని స్వామి చెప్తున్నా. తర్వాత మేనకాదేవి అక్క చాలా బాగుంది. మా తల్లి అత్తగారు మరి అల్లుడు అందం కోరుతుంది, మామగారు డబ్బు కోరుతాడు, అల్లుడు సంపాదన కోరుతాడు. వృద్ధుడు ఆయన ఒక్కడే కదా అందరినీ వృద్ధరూపం చేసేది. అందరినీ చేశాడు. అట్లా పైగా పిశాచాలు, ప్రేతాలు, ఆయన చుట్టూ డాన్సులు, పాపం మూర్తి పోతుంది. అందుకని అప్పటి నుంచే వచ్చి ఉంటుంది సార్ అత్తగారు అల్లుడిని అందంగా ఉండాలని కోరుకోవడం. తర్వాత తన కూతురు చాలా అందగత్తి కాబట్టి
ఎట్లాంటి వాడు వస్తున్నాడు అని ఆరాటం పాపం. తర్వాత కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా భాగవతం చదివితే భాగవతం అని ఒక్కటే పట్టుకుంటున్నాం, కానీ ఆ భాగవతం చదవడం వల్ల ఏ విధంగా పరీక్షిత్ మోక్షం పొందాడు, వారం రోజులు టైం ఉంది, అన్ని అప్పగించేశాడు, అన్ని పని చేశాడు, అన్ని చక్కగా ఇచ్చేసాడు, మనం ఇంకా పట్టుకుంటాం. ఆయన ఇచ్చేసాడు, కాలాన్ని సద్వినియోగం చేసుకుని మోక్షం పొందాడంటే మనం ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా మనకున్న కాలాన్ని, ఎందుకంటే ఫ్యూచర్ ఇది అన్సర్టైన్ కాబట్టి మన కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత 12 సంవత్సరాలకు యూనిట్ ఉన్నారు చూసారు సార్, అక్కడి నుంచి టీనేజ్ ప్రారంభం అవుతుంది. ఆ టీనేజ్ అందుకనే స్వామి బాల వికాస్ పెట్టినట్టున్నారు. ఈ టీనేజ్ లో వీళ్ళు మంచిగా ఉండడానికి స్వామి బాల వికాస్ పెట్టినట్టున్నారు సార్. మొదటి 12 కాగానే టీన్ స్టార్ట్ అవుతుంది. ఆ టీన్ స్టార్ట్ ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఎటుపోతారో తెలియదు, అందుకని బాల వికాస్ ద్వారా అయితే. తర్వాత షష్ఠి పూర్తి చెప్పిన తర్వాత మీరు 120 సంవత్సరాలు అంటాం కానీ సార్ అని అనుకుని మనం ధైర్యంగా కూర్చుంటాం. 120 సంవత్సరాలు ఉంటామా అది మనకు తెలియదు. కాబట్టి ఈ షష్ఠి పూర్తి తర్వాత అయినా జ్ఞానం కలిగితే బాగుంటుందని చెప్పి మీరు ఈ బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థం, సన్యాసం చెప్తూ తర్వాత బాల్యం, యవనం, కౌమారం ఇవన్నీ కూడా ఈ స్థితి చెప్పారు సార్. మార్కండేయుడు ఎప్పుడు బాల్య స్థితి, అటువంటి స్థితిని పొందాడంటే సాక్షాత్తు పరమేశ్వరుని పట్టుకున్నాడు. కాబట్టి మనం కూడా ఆ పరమేశ్వరుని పట్టుకుని మీలాంటి వారి ఇటువంటి చక్కటి జ్ఞానం మాకు ప్రసాదిస్తున్నారు సార్, మేము అందుకోవాలి, మా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అటువంటి శ్రద్ధని, భక్తిని మాకు ఇవ్వాలని కోరుకుంటూ మా సోదరు లక్ష్మీనారాయణ గారికి, మీకు, మా ఆ కుటుంబ సభ్యులు అందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు సార్. బ్రహ్మశాస్త్రి గారికి, లక్ష్మీనారాయణ దంపతులకు నమస్కారాలు. సత్య సాయినాథునికి నమస్కారాలు. మీరు చెప్పిన ఈ విషయాలు చాలా బాగున్నాయి. వృద్ధ సమృద్ధ అనే రెండు చాలా బాగున్నాయి. రెండు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. అవి మీరు ఇప్పుడు 5 అనువాకంలో 9 అయింది అన్నారు. తర్వాత అత్యాయత, వామనాయచ అవి అయిపోయినాయి. అనోనమయి, మహతోమయి వాటిని గురించి చెప్పారు. ఈ వృద్ధ అనేది వయసులో వృద్ధులు, సమృద్ధాయచ అంటే జ్ఞానంతో ఉండే వృద్ధత్వం. అది వయసు పెద్దది కావచ్చు, ఇప్పుడు జ్ఞానం చాలా తక్కువలో ఉండొచ్చు. వాడు వయోవృద్ధుడు. వృద్ధుల్లో జ్ఞానం లేకపోతే వాడు అనవసరం. వాడు వృద్ధుడు, వాడు సమవృద్ధుడు కాలేడు. ఈ విషయాలు చాలా బాగున్నాయి. ఇంకా ఒక చిన్న కళం దగ్గర నుంచి సమస్తం వరకు గౌరవిస్తాము అన్నారు. లౌకికంగా రామాయణంలో ఈ శ్రవణ కుమారుల గురించే చెప్పారు, చిన్నప్పటి నుంచే చదువుకున్నది. కానీ చిన్నవాడైనా ఎంతో గొప్ప జ్ఞానవంతుడు శ్రవణ కుమారుడు. దశరథ మహారాజు అదే అనుభవంలోకి వచ్చింది ఆయనకి. ఆ శబ్దాన్ని బట్టి విని ఆ దశరథ మహారాజు వెయ్యడం, తర్వాత నా కోరిక నా తల్లిదండ్రులకు మంచి నీళ్ళు ఇవ్వమనడం, అవన్నీ మనకు తెలిసినది. ఈ జ్ఞానం అనేది ఏ దేశంలో లేదు, మన దేశంలో ఉన్నది. మన కార్యక్రమాలు, మన పితృదేవతలను మనం గౌరవిస్తాం. మనం ఇక్కడ కాకుండా పైలోకాల్లో కూడా వాళ్ళు సుఖంగా ఉండాలని, ఆ విధంగా మనము వాళ్ళ పురోగతి బాగా ఉండాలని ప్రయత్నం చేస్తాము. వసురుద్ర ఆదిత్య రూపాయలను మనం గౌరవిస్తూ ఉంటాం, ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటాం. అది మన కార్యక్రమాల్లో. ప్రజాపతి అంటే జ్యోతిర్మయ స్థానం. పితృదేవతలు మనుషులే కాదు, దేవతలకు కూడా సంబంధించింది. నమ్మకము, నమ్ముతున్నాము, సాధన చేస్తున్నాము అన్నారు. ఈ 3 మాటలు చాలా బాగున్నాయి. త్రికరణ శుద్ధిగా చేస్తున్నాము మనం. ఈ సంస్కృతిలో గొప్పతనము. ఉపనయము, గృహస్థాశ్రయము, వారప్రస్థము, సన్యాసము, ఈ 4 ఆశ్రమాలు ఇంతకుముందు ఉండేవే. అవి 5వ సంవత్సరాల్లోనే ఉపనయనం చేసేవాళ్ళు అందరు. అప్పటి నుంచి వాడికి జ్ఞానం, కడుపులో ఉన్నప్పటి నుంచి 5వ సంవత్సరం వచ్చేప్పటికి వాడికి జ్ఞానం వస్తుంది. భారతీయ తీర్థ స్వాములు వారికి 5వ సంవత్సరాల్లో ఉపనయనం చేశారట. ఉపన్యాసాల్లో వింటాం. ఆ విధంగా 5వ సంవత్సరం నుంచి వాడు జ్ఞానవంతుడు అవుతాడు. వాడికి ఇంకేమి ఉండవు. శరీరము మరణించడం అయిపోగానే అవి స్థూల స్థితి, కారణ, శరీరము, ఇవన్నీ సూక్ష్మము, ఇవన్నీ చెప్పారు.
స్థూల సూక్ష్మ కారణ శరీరం అని చెప్పారు. ఈ శరీరము స్థూల శరీరము కాలంలో జరిగే అనేక సంఘటనలు, అది స్థూలం. కాలము అనే పేరు, సంకలనము అనే ఒక మాట చెప్పారు, చేసుకొని మూట కట్టుకో వస్తుంది, సంకలనం చేసుకొని మూట కట్టుకొని వస్తుంది. సూక్ష్మ కారణ భావాల్లో ఆలోచిస్తే ఇది రాబో జన్మకు కారణం అవుతుంది అన్నారు. ఇది హిరణ్య గర్భ తత్వానికి ఆది అన్నారు. జ్ఞానపరంగా ఇంత ప్రాధాన్యం ఇస్తే వృద్ధాప్యంలో మనకు బాగా అవసరం అవుతుంది. పర్వతరాజు పుత్రి, అది శివుణ్ణి గురించి చెప్పారు. ఆయన తల్లి పార్వతీదేవి తల్లి ఆ శివుణ్ణి గురించి ఎన్నో ఊహలు, ఆమె చాలా అందంగా ఉంటాడని అది అని అనుకుంటుంది. ఆమెకు మానసికంగా శారీరకంగా ఆమె మామూలు సహజంగా ఆ విధంగా ఆలోచించింది. తర్వాత శివుడు జ్ఞానాన్ని ఉపదేశించాడు ఆమెకు. పరీక్షిత్ మహారాజుని గురించి చెప్పారు, అది చాలా బాగుంది. పరీక్షిత్ మహారాజు 7 రోజుల్లో ఆయన భావగత విని ముక్తి పొందాడు. మనకు చాలా సంవత్సరాలు టైం ఇచ్చారు. మన ఇన్ని సంవత్సరాల్లో మన ముక్తిని పొందొచ్చు అని ఒక సూచన ఆ పరీక్షిత్ మహారాజు అనేది మనకు సూచన ప్రాయంగా చెప్పారు. మనకు చాలా స్వామి టైం ఇచ్చారు. ఈ టైంలో మనము ఎన్నో గొప్ప విశేషాలు నేర్చుకొని జ్ఞానం సంపాదించుకొని మోక్షాన్ని పొందాలని అనుకుంటున్నాం. ఈ వయోవృద్ధులు అనే దానికి చాలా బాగా చెప్పారు. చిన్న వయసు నుండే పిల్లలకు జ్ఞానాన్ని బోధిస్తుండే వృద్ధాప్యంలో వాళ్ళు బాగా జ్ఞానవంతులు అవుతారు అన్నారు. ఈ బ్రహ్మచారి వానప్రస్థ ఇవి కూడా చివరిలో చెప్పారు, సన్యాసాస్త్రం అని చెప్పారు. మార్కండేయుడు అంత చిన్న వయసులోనే జ్ఞానవంతుడైనాడు మార్కండేయుడు అని చివరిలో చెప్పారు. ఆయన 7 కల్పాలలో ఉన్నాడు. ఆయన వృద్ధ సమృద్ధ అనే దానికి మార్కండేయుడు కూడా ఒక ఉదాహరణ. చాలా బాగుందండి. సాయిరాం. సాయిరాం. అందరికీ నమస్కారం. అయితే నెక్స్ట్ వారం కలుసుకున్నప్పుడు ఆ 2వ మంత్రం చెప్పుకుందాం. అందరికీ నమస్కారం. ఓకే సార్. సాయిరాం. సాయిరాం.